దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం ఆదికాండము 16వ అధ్యాయం. హాగారు ఇస్మాయేలు జననం. అబ్రాహాము భార్య శారై చాలా కాలంగా సంతానహీనురాలిగానే ఉంది. దేవుడు అబ్రాహాముకు గొప్ప సంతానం ప్రసాదిస్తానని వాగ్దానం చేసినప్పటికీ వారు చాలా సంవత్సరాలు ఎదురు చూశారు. అయితే ఆశను కోల్పోయిన శారై తన దాసి హాగార్ను అబ్రాహాముకు భార్యగా ఇచ్చి ఆ ద్వారా సంతానం పొందాలని అనుకుంది. అబ్రాహాము హాగార్తో సహవాసం చేశాడు. ఆమె గర్భవతిగా మారింది. గర్భం వచ్చిన వెంటనే హాగారు తన యజమానురాలు శారైని తక్కువగా చూడసాగింది. దీనివల్ల శారీకి బాధ కలిగి అబ్రాహాముతో ఫిర్యాదు చేసింది. అబ్రాహాము, నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీవు తగినట్లు చేయు అని అన్నాడు. శారై హాగారును కఠినంగా ప్రవర్తించి బాధ పెట్టడం ప్రారంభించింది. హాగారు ఆ బాధను తట్టుకోలేక భయపడి అరణ్యంలోకి పారిపోయింది. అరణ్యంలో ఓ నీటి ఊట దగ్గర యెహోవా దూత హాగారును కనిపెట్టి ఇలా అన్నాడు. హాగారు, నీవు ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడికి పోతున్నావు? హాగారు, నా యజమానురాలు శారై వద్ద నుండి పారిపోతున్నాను అని సమాధానమిచ్చింది. దేవుని దూత ఆమెను ఆదరిస్తూ ఇలా అన్నాడు. నీ యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళి ఆమెకు లోబడిపోయి ఉండు. మీ సంతానాన్ని విస్తరింపజేసి వాటిని ఎన్నుకోవటానికి కూడినంత విస్తారమైన జనాంగంగా చేసేదను. నీ కుమారునికి ఇస్మాయేలు అనే పేరు పెట్టుము. అర్థం దేవుడు విన్నాడు. దూత అతని భవిష్యత్తును వివరించాడు. ఇస్మాయేలు అడవిగాడిద వంటి మనుష్యుడు. అతని హస్తము అందరి మీద ఉండును, అందరి హస్తము అతనిపై ఉండును. అతను తన సహోదరుల మధ్య నివసించును. దేవుని వాగ్దానాన్ని విన్న హాగారు ఎంతో ఆశతో నిండిపోయింది. ఆమె దేవునికి నన్ను చూచిన దేవుడు అని పేరు పెట్టింది. ఎందుకంటే దేవుడు ఆమెను చూసి ఆమెను పరామర్శించాడు. ఆ ప్రదేశానికి బెయర్ లహాయిరోయి అని పేరు పెట్టబడింది. దీని అర్థం జీవనదాత అయిన దేవుని కనుగొన్న ఊట. హాగారు తిరిగి అబ్రాహామును ఆశ్రయించింది. కొంతకాలానికి ఆమె ఓ కుమారుని ప్రసవించింది. అబ్రాహాము అతనికి ఇస్మాయేలు అనే పేరు పెట్టాడు. ఈ సంఘటన జరిగినప్పుడు అబ్రాహాముకు 86 సంవత్సరాలు ఉండేవి.